ఎలా ఉంది సార్? రేట్ ఎలా ఉన్నాయి? బగ్గు అంటున్నట్టుగా తెలుస్తుంది. వెండి రేటు ఈ రోజు 10,000 పెరిగినట్టుగా తెలుస్తుంది. ఒక రోజు ఈ రోజు 10,000 పెరిగింది. మనకి 24 తారీఖు కూడా 10,000 అంటే 2 రోజులుగా 3 రోజుల మీద దగ్గరగా 20,000 పెరిగింది. పెరిగి దగ్గరగా 240 దగ్గర ఉంది వెండి. ఎందుకు అంత పెరుగుతుంటే ఏం చెప్తారు సార్? బేసిక్ ఏదైనా ఎందుకు పెరుగుతుంది? డిమాండ్ ఉంటే పెరుగుతుంది. డిమాండ్ అంటే ఒకప్పుడు వెండికి గోల్డ్ కి చాలా వేరియేషన్ ఉండేది. అలాంటి గోల్డ్ కూడా క్రాస్ అయిపోయి వెండి ఎక్కువ స్థాయి అధిక స్థాయికి వచ్చి కాదు. డిమాండ్ అనేది ఒకప్పుడు వెండికి తక్కువ ఉండేది, గోల్డ్కి ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ మన బయట ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి చిప్పులు వాడేస్తున్నారు కదా. ఆ చిప్పుల్లో ఈ కండక్టర్స్ కింద వెండిని గోల్డ్ని ఎక్కువ వాడుతున్నారు. మోస్ట్లీ వెండి ఎక్కువ వాడుతున్నారు. సపోజ్ మనకి ఈవీ కార్లు ఉన్నాయి ప్రపంచంలో, ఇప్పుడు బ్యాటరీ కార్లు ఉన్నాయి కదా. అప్పుడు ఏమున్నాయి మీరు అన్న ప్రకారం చూసుకుంటే పూర్వం అంత డిమాండ్ ఈవీ కార్లు కానీ ఈ టెక్నాలజీలో చిప్పులు తయారు చేయడానికి కానీ అంత లేదు కదా. పెరిగింది. ఇప్పుడు స్మార్ట్ టెక్నాలజీ కోసం చిప్పులు తయారు చేస్తున్నారు. చిప్పుల్లో కండక్టర్స్ కింద ఈ మెటల్స్ వాడుతున్నారు. ముఖ్యంగా వెండిని ఎక్కువ వాడుతున్నాయి ఇండస్ట్రీస్. సో దానివల్ల ఏమవుతుంది, ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కువ ఉండి వెండి ప్రపంచవ్యాప్తంగా కూడా హ్యూజ్ క్వాంటిటీలు అంటే టన్స్లో కొంటున్నారు. సో మరి అంత కొన్నప్పుడు ప్రొడక్షన్ అంతా పక్కకి వెళ్ళిపోతున్నప్పుడు డొమెస్టిక్ కావాలి అంటే మరి దాని దగ్గర ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో ఉన్న ట్రేడింగ్ ప్రకారం ఎవరు కొనాలి. ఆ రకంగా చూసుకుంటే వెండి అనేది కూడా ట్రేడింగ్లో ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఎక్కువ పెరిగిపోయింది. పెళ్ళి అంటే వెండి బంగారంతో ఎక్కువ ఫస్ట్ మొదలవుతూ ఉంటుంది. మరి ఎంత మండిపడుతున్న రేట్లలో పేద వాళ్ళు కొనే అవకాశం ఉంటుంది అంటారు? మరి షాప్కి వచ్చే అవకాశం ఉంటుంది? నేను బంగారం దగ్గర పేదలు కోటేశ్వర్లు పదాలే ఉండవు సార్. బంగారం కొనేది మన దగ్గర డబ్బులు మిగిలితేనే బంగారం దగ్గరకు వస్తారు. దాని పేద అని ఉండదు. అంటే పెళ్లి చేసినప్పుడు ఎంతో కొంత పెట్టాలి, ఎంతమంది ఎంత బంగారం మారదండి. ఆ సిస్టమ్ మారదు. ఎందుకంటే బంగారం అనేది ఆడపిల్లలకి ఇచ్చి శ్రీధనం లాంటిది. వాళ్ళ అవసరాలు భవిష్యత్తులో ఎలా ఉంటాయో తెలియదు. ఎలాగైనా కష్టం రాకుండా ఉండాలి కాబట్టి డబ్బు రూపాయలు ఇస్తే పాడు చేస్తారు కాబట్టి బంగారం 20 రూపాయలు పూర్వం నుంచి మనకు అలవాటు చేశారు. మన పిల్లలు కూడా మన అది అలవాటు చేస్తారు. సో పెళ్ళిలో బంగారం లేకుండా పెళ్ళి ఈ రోజుల్లో ఎవరండి బంగారం లేకుండా తిరిగేది ఎవరు చెప్పండి? సో వాళ్ళ స్థాయిని బట్టి గ్రామ్ ఉండొచ్చు, ఆ స్థాయిని బట్టి 100 రూపాయలు ఉండొచ్చు. మొత్తానికి ఆల్మోస్ట్ చిన్నవాడికి పెద్ద దగ్గర ఎంతో కొంత బంగారం అయితే మన భారతీయ సాంప్రదాయంలో ఉంటుంది. ఎంత సార్ 24 క్యారెట్ బంగారం ఎంత ఉంది ఈరోజు? 24 క్యారెట్ చూసుకుంటే దగ్గర 1,42,000 ఉంది. 22 చూసుకుంటే దగ్గరగా 12,840 రూపీస్ అంటే దగ్గర 1,28,000 400 అలా ఉంది. వెండి కూడా 18 క్యారెట్ ఇంకా అంతేముంది, దానికి అంత డిమాండ్ ఉండదు సార్. సిల్వర్ చూసుకుంటే దగ్గర 238 రూపీస్ ఉంది. ఇంకా 238. ఓకే సార్. మరి ఎలా ఉంది సార్? ఎంత షాపింగ్ ఎలా నడుస్తుంది? ఎలా ఉంది ప్రజెంట్ గోల్డ్ సార్? అది ఎలా ఉన్నాగా నడుస్తాం. దాని హైదరాబాద్ నగరంలో వ్యాపారాల్లో ఉందని ఎవరు అడగకూడదు. ఎందుకంటే ఇక్కడ మిక్స్డ్ కల్చర్ ఉంటారు. సో ఇక్కడ జరిగే బిజినెస్ ఇక్కడ యావరేజ్ బిజినెస్ జరుగుతుంది, అందరికీ జరుగుతుంది. అంటే గోల్డ్ తగ్గిపోతుంది, కొనే వాళ్ళు తక్కువైపోతుందని చెప్తున్నారు సార్ చాలా మంది నిపుణులు. ఆబ్వియస్లీ ఇప్పుడు భూమి రేట్లు పెరిగినాయండి. రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది? కొంచెం ఇలాగే ఉంటుందా? అంటే ఇంకెవరు ఇల్లు కట్టుకోరు భవిష్యత్తులో? కట్టుకుంటారు. మరి పెరిగిపోతాయి కదా వాల్యూస్. సో అనాలిసిస్ అనేది ఏంటంటే దాని తగ్గట్టు కొంత రేషియో మార్కెట్ డైవర్ట్ అవుతారు. అక్కడ కూడా కొంతమంది డైవర్ట్ అవుతారు, ఇక్కడ కూడా కొంతమంది మొత్తానికి కొనటం మానేయటం ఇవన్నీ ఎప్పటికీ జరగదు. అలా జరిగిందంటే ఎవరు వస్తువులు తయారు చేయరు. ఎవరు ఇప్పుడు రైతు వ్యవసాయం చేయడు, గిట్టుబాటు రావట్లేదని వ్యవసాయం మానేస్తున్నాడు రైతు కాదు కదా. సో ఎంత కొనేటోడు కొన ఉంటాడు, కాకపోతే కొంతవరకు తగ్గుద్ది. కానీ కొత్తగా కొంతమంది యాడ్ అవుతూ ఉంటారు. రేపు పూర్వం డబ్బు రావాలి అంటే వ్యవసాయాలు చేయాలి, చేయాలి. వాళ్ళ రోజున చాలా మంది సాఫ్ట్వేర్లు ఉన్నారు. పూర్వం కష్టపడకుండా ఒక మోస్తరు తెలివితేటలతో సంపాదించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మార్కెట్లో. సో దాని తగ్గట్టు దీని బిజినెస్ కూడా మోడరేట్ అవుతుంది, అప్డేట్ అవుతుంది. సో దాని తగ్గట్టుగా ఐటమ్స్ కూడా వస్తాయి. ఇప్పుడు రేటు పెరిగింది, పెద్దవి రావు. చిన్న ఐటమ్, చిన్న జ్యువెలరీస్
కొంచెం ఫ్యాషన్ మార్కెట్ తగ్గట్టు తక్కువ రేట్లో బెస్ట్ బడ్జెట్లో ప్రోడక్ట్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. ముందు ముందు ఇంకా డెవలప్ చేస్తారు. ఓకే, ఇంకా పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం ఉందా? కస్టమర్స్కి మీరు ఏం చెప్తారు చెప్పాలనుకుంటున్నారు? నేను కస్టమర్కి ఇప్పుడు కాదు 10 ఏళ్ళు బట్టి నేను చెప్తుంది ఒకటి, మీరు కొనాలనుకుంటే కొనేసుకోండి. ఈరోజు తగ్గుద్ది రేపు తగ్గుద్ది అనే ఆలోచన కరెక్ట్ కాదు. ఎందుకంటే బంగారం ధర తగ్గడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం చూసుకుంటే కమింగ్ 5 to 6 months వరకు బంగారం ధర తగ్గడానికి పెద్దగా అవకాశాలు అయితే మనకేం కనబడదు. 6 months తర్వాత ఉందా అంటే 6 monthsలో అంతా బెటర్మెంట్ అయితే రావచ్చు. సో ఏమీ లేదనుకోండి, ఇదే కంటిన్యూ అవుతుంది. అంటే ఒకప్పుడు బంగారానికి చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, ఒక పెట్టుబడి లాగా అంటే రియల్ ఎస్టేట్ అలా పెట్టేవాళ్ళు, బంగారం అలా పెట్టేవాళ్ళండి. ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది అన్నట్టుగా అంటూ ఉన్నారు కదా. మరి ఎవరు కొంటున్నారు? మరి బంగారం ఎందుకు పెరుగుతుంది? బంగారం ఎవరు కొనడం వల్ల పెరుగుతుంది. దేనికోసం పెరుగుతుంది? గాలికి పెరిగిపోతుందా? కొనేవాడు ఉండబట్టే పెరుగుతుంది. కొనేవాడు ఉంటేనే పెరుగుతుంది, దాని అంతా అది పెరిగిపోదు కదా. అంటే దాని ప్రకారం మీరు చెప్పండి, ఇన్వెస్టర్లు తగ్గారా పెరిగారా? పెరిగారు. ఇంకెందుకు మీ దగ్గర ఆ సమాధానం? ఎందుకు తగ్గుతారు? తగ్గితే వస్తువు రేటు పడిపోతుంది. కొంట మానేస్తే రేట్లు పడిపోతాయి కదా. పడట్లేదు కదా, పెరుగుతుందంటే దాని అర్థం ఏంటి? రోజు రోజుకి పెరుగుతున్నారనే కదా దాని అర్థం. సో ఈ ఫార్మేట్లో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఫిజికల్గా కొనేవాళ్ళు కొంతమంది, టెక్నికల్గా కొనేవాళ్ళు కొంతమంది, బాండ్స్ కొంటారు కొంతమంది ఫిజికల్గా కొంటారు కొంతమంది. రైట్, ఇప్పుడు చూసుకున్నట్టయితే వెండి రేటు కూడా చాలా దారుణంగా పెరిగిపోయింది. మరి వెండి రేటు అంటే పెరిగిద్దే తగ్గిద్ది ఈ 6 monthsలో ఏమన్నా? సార్ నేను చెప్తున్నాను, వెండి మనకున్న సమాచారం ప్రకారం 4 లక్షలు పోయే ఛాన్సెస్ ఉంది. 4 lakhs రైట్ నో 250 దగ్గర ఉంది. అవును, 1,50,000 పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత తగ్గుద్దా అంటే తగ్గుద్దని క్వశ్చన్ తప్పని చెప్తాను నేను. ఎందుకు అంటే మనం ఇవాళ రోజున కొనలేదు, భవిష్యత్తు తగ్గుద్దా అంటే 4 లక్షలు 3,50,000 వస్తుంది. దాన్ని తగ్గుదల అనుకుందాం, మనకు అవకాశం ఈ రోజు మనం కొనుక్కోలేదు, తగ్గుద్దని వెయిట్ చేస్తున్నాం. అది పోయి 4 లక్షలు పోయింది, ఒక 50,000 ఎంత తగ్గుతుంది? అది తగ్గుదల కాదు కదా. మనకు అవకాశం ఈ రోజు కొనకుండా ఎప్పుడో తగ్గుద్దని పెరిగి తగ్గేది తగ్గుదల కాదు కదా. సో మీరు ఏదైతే టార్గెట్ అనుకున్నారో ఆ రేటు తగ్గుద్ది లేదు కరెక్ట్గా తెలుసుకోండి. తగ్గుద్ది అంటే వెయిట్ చేయండి, తగ్గదని ఖచ్చితమైన సమాచారం అంటే కొనుక్కోమని చెప్తాను. ఎందుకంటే ఎవరో చెప్పారో నాకొద్దు, మీరు కొంత స్టడీ చేసి 10 మందిని కనుక్కోండి, చెప్తారు అవకాశాలు ఎంత ఉన్నాయి. అంతేగా నాకు ఎవరో చెప్పారు, అమెరికా వాళ్ళు చెప్పారు, ఇంగ్లాండ్ వాళ్ళు చెప్పారు అంటే బేసిక్గా మన అవసరం మన నష్టపోతుంది. చివరిగా అంటే వీళ్ళు కొనే వాళ్ళకి కూడా సమాధానం చెప్పాలనుకుంటే కొనుక్కోవాలని చెప్తారు సార్. నేను డబ్బులుంటే కొనుక్కోమని చెప్తాను సార్. ఎందుకు అంటే నేను చెప్తాను సార్, వారం క్రితం సిల్వర్ కొనుక్కున్నోడికి ఇవాళ 30,000 లాభం అండి. కొనుక్కున్నోడు కొన్నోడి మనం ఏం చెప్పుకెళ్తాం? బంగారం పరిస్థితి కూడా అదే. సో కొనుక్కోండి, కాకపోతే బంగారం వెండి విషయాల్లో షార్ట్ టర్మ్ కంటే ఇవాళ కొన్ని రేపు అమ్మేద్దని ఆలోచన కరెక్ట్ కాదు. మినిమం 1 or 2 years కానీ మీరు హోల్డ్ చేసి పెట్టుకుంటే మీరు చాలా మంచి రిజల్ట్స్ చూస్తారు. చాలా మంచి రిజల్ట్స్. చాలా మంది డిజిటల్ కొనటం మొదలు పెట్టారైనా సార్. కొనటం ఏదైనా రైటే, డిజిటల్ కొంటారా మీరు ఫిజికల్ కొంటారా అన్నది కొనటం అనే ఆలోచన చాలా మంచి ఆలోచన. సో ఎలా కొంటారనేది మీ విజ్ఞత, మీకు ఆలోచన శక్తి, మీకున్న నాలెడ్జ్ ప్రకారం మీరు పోండి. కానీ కొనటం వల్ల భవిష్యత్తులో లాభపడతారు. అంతేగాని నేను ఇవాళ కొనేస్తాను, వారం రోజులు పెరిగాక అమ్మేస్తాను అంటే ఈ ట్రేడ్కి ఇది కరెక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. అన్నారు కదా, వెండి రేటు కూడా 4 లక్షల వరకు అవకాశం ఉంది. 6 months 5 monthsలో కూడా తగ్గే అవకాశం అని చెప్తున్నారు. సో చూస్తున్నాను ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ.